అరే ఇక్కడ ఎన్ని పళ్ళు ఉన్నాయో మీరు చూడండి. రండి మనం వెళ్ళి రుచి చూద్దాం. మనకి స్వాగతం చెప్పడం కోసమే వీటిని ఇక్కడ పెట్టారు. భీమన్నయ్య, ఇవి అడవి పళ్ళులా కనిపించట్లేవు. ఎవరినో వలలో చెక్కించడానికి ఇలా పెట్టినట్టుగా అనిపిస్తోంది. రండి దాకొని చూద్దాం. అరే ఐరావతిని పట్టేశారు. ఇదేదో తప్పని నాకు అప్పుడే అనిపించింది. ఈ పళ్ళని ఏదో వేటాడడానికే పెట్టారు. త్వరగా పదండి, ఐరావతిని మనం కాపాడాలి. బాలకులారా, దూరంగా ఉండండి. ఐరావతిని వదిలేయండి. లేదు, వదిలిపెట్టము. మేము దీన్ని మహారాజు గారి కోసం తీసుకెళ్తున్నాము. దీన్ని ఆయన తన ఆనందం కోసమని దీనితో అందరి చేత యుద్ధం చేయిస్తారు. మీ ఆటల కోసం మృహాల్ని పట్టి పెట్టడం అస్సలు బాలేదు. ఐరావతిని వెంటనే బయటకు వదిలేయండి. లేదంటే లేకపోతే నువ్వేం చేస్తావో అది కూడా చూద్దాంలే. నాకు భోజనం ఇవ్వండి. నాకు భోజనం ఇవ్వండి. దయచేసి నాకు భోజనం ఇవ్వండి. నేను ఆకలి తట్టుకోలేకపోతున్నానన్నయ్య. మాట్లాడుకో. మర్యాదగా నేను చెప్పినట్టు విన్నారంటే సరిపోయింది. తిండైనా దొరుకుతుంది. చెప్పేది అర్థమైంది కదా. మీరు మహారాజు గారి సైనికుల్నే ధిక్కరించి కొట్టారు. నా మాట వినండి. ఇతనికి భోజనం ఇవ్వండి, లేదంటే ఇతను ఊచలు విరగ్గొట్టేస్తాడు. మేము కూడా చూస్తాంలే తను ఏం విరగొడతాడో, ఎలా విరగొడతాడో అని. ఆగండి, పారిపోవాల్సిన అవసరం లేదు. మీరేదైనా చెప్పాలంటే మహారాజు గారి దగ్గరకు వచ్చి చెప్పండి. మేము మిమ్మల్ని మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్తాము. మహారాజులకు జై. మహారాజా, ఇదే మా విన్నపం. దయచేసి ఆ ఐరావతాన్ని విడుదల చేయండి. ఐరావతాన్ని వదిలిపెట్టము. అది మా సరదా కోసం తీసుకురాబడింది. ఆ తర్వాత ఐరావతం సరదా కోసం మీ దగ్గర నుంచే ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? సరే, మీరు కానీ దాన్ని పోటీలో ఓడించారంటే దాన్ని మీరు ధారాళంగా తీసుకెళ్లొచ్చు. మేము దాన్ని విడిపిస్తాం. లేదు మహారాజా, మేము పోరాడట్లేదు. అడవిలో మృహాలు, పక్షులు స్వతంత్రంగా ఉండడానికి హక్కు ఉంది. అవును మహారాజా, మీరు ఐరావతిని వదిలేయండి, లేదా ఏమాత్రం బాగోదు. సరే, మేము ఐరావతాన్ని వదిలేస్తాము. ఒకవేళ మీరు దాన్ని తీసుకెళ్లగలిగితే తీసుకెళ్ళండి. సేనాధిపతి, ఐరావతాన్ని వదిలేయండి. అలాగే మహారాజా. సేనాపతి గారు, ఇది ఎందుకంత కోపంగా ఉంది? ఇది తిండి పెట్టినందుకు సంతోషంగా ఉండాలిగా. వీటికి అట్టుపండ్లు తినిపిస్తున్నాగా. ఈ అట్టుపళ్ళను వేటిలో అయితే వేశామో అవన్నీ రాజవైద్యులు గారు చేసిన మందులతో తయారైనవి. వాటిని తిన్నాయంటే ఏ జంతువైనా సరే దాదాపు ఆకాశానికి చేరుకుంటాయి. కాబట్టి ఇవన్నీ ఆ బాలకులకు తినిపించడానికి సరైనవి. నువ్వు వెళ్ళిపో.
ఫైనల్లీ మీ ఐరావతం వచ్చేసింది. మీరు దీన్ని తీసుకెళ్లొచ్చు బాలకులారా. ఐరావతమా, మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాం. నకుల్, దానికి అర్థమయ్యేలా చెప్పు, మనం తన్ని కాపాడడానికి వచ్చామని. నన్ను ఎలా చెప్పమంటావు అన్నయ్య? అది వినే స్థితిలో లేదే. పరిస్థితి బాగోలేదనిపిస్తోంది. దానికి కోపం వచ్చేలా ఏదో చేశారు. ఐరావతం ఎప్పుడూ ఇంత కోపంగా ఉండదు. నేనేమైనా చేస్తాను, మీరు అప్పుడు దాకా తిని చూసుకోండి. భీమన్నయ్య, నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి పంపించండి. ఐరావతం తల మీద పెట్టాలి. దీనివల్ల దాని కోపం తగ్గుతుంది. కానీ ఇది పెట్టడానికి దాని తల దగ్గరికి ఎవరు వెళ్తారు? భీమన్నయ్య, మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నించండి. నేను ఇంకా సహదేవ్ ఇది దాని తల మీద పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఈ బాలకులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా వీరుల్లాగా ఉన్నారు వీళ్ళు. కానీ ఆ బాలకులు దాని తలపైన ఏం చేయాలని చూస్తున్నారు? వాళ్ళకి తెలిసిపోయింది మహారాజా, మనం దానికి కోపం తెప్పించేలా చేస్తున్నామని, ఏదో తినిపించామని. వాళ్ళు దానికి లేపనం చేసి శాంతపరచాలని చూస్తున్నారు. ఈ బాలకులు వీరులే కాదు, చాలా తెలివైన వారు, బుద్ధి కుశలత ఉన్నారు. దిగులు పడకు సోదరా భీమా, మేము కూడా వచ్చేసాం. ఐరావత్ మహారాజా, మీరు దయచేసి వాళ్ళని క్షమించండి. వాళ్ళ పొరపాటున మిమ్మల్ని తీసుకొచ్చారు. మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని అడవికి తీసుకెళ్ళడానికి వచ్చాం. దాని చెవిలో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మహారాజా. మహారాజా, మేము ఐరావతాన్ని మాతో తీసుకువెళ్ళవచ్చా? ఆహా, ఖచ్చితంగా. మీరు నిజంగానే చాలా పెద్ద వీరులు. అంతేకాకుండా చాలా తెలివైన వాళ్ళు కూడా. మీలాంటి బాలకుల్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇంతకీ మీరంతా ఎవరు? మేము పాండవులం, ద్రోణాచార్య గురువునకు శిష్యులం మహారాజా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధారాళంగా వెళ్ళొచ్చు. యశస్వి భవ. మీరు మాకు ఒక మాట ఇవ్వాలి మహారాజా. ఏంటా మాట? వనములో ఉండే పక్షులు, జంతువులు స్వతంత్రంగా జీవించే అధికారం. మహారాజా, వాటిని మీ మనోరంజన కోసం ఇక్కడికి పట్టుకుని తీసుకురాకూడదు. దయచేసి ఆ మాట ఇవ్వండి. వెళ్ళండి, నేను మాటిస్తున్నాను మీకు. ఇవాటి నుంచి మా రాజ్యంలో మాత్రమే కాదు, ఏ అడవిలోనూ మా సరదా కోసం ఏ జంతువుల్ని పట్టుకోము.